Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాస యోగము 5వ శ్లోకము. శ్రీ భగవానువాచ యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పవనాని మనీషిణాం. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. యజ్ఞము, దానము, తపస్సు అనడి కర్మలు విడువదగినవి కావు, చేయదగినవే అగును. ఎలా అంటే ఆ యజ్ఞదాన తపంబులు బుద్ధిమంతులకు పవిత్రతను కలుగజేయునవై ఉన్నవి. భగవానుడి శ్లోకంలో కర్మలను గూర్చిన తన నిశ్చయాన్ని చెప్తున్నాడు. నత్యాజ్యం, తపో యజ్ఞదానాది కర్మలను వదలకూడదు. కార్యమేవ తత్, వానిని తప్పక చేయవలెను. పుణ్యకర్మలను వదలకూడదు అనువాక్యములోనే ఆ కర్మలను చేయవలనని అర్థము కూడా ఇమిడి ఉన్నది. అయినను భగవంతుడు దానితో తృప్తిపడక ఆ పుణ్యకర్మలను తప్పక చేయవలనని మరలా చెప్పుటచే ఈ విషయము వారెంతగా నొక్కి చెప్పినట్లయినదో విదితమవుచున్నది. మరియు అట్టి పుణ్యకార్యములను చేయుట ముముక్షువులకు అనగా జ్ఞానులకు ఎంతటి అవసరమో అదియూ స్పష్టమైనది. సామాన్యముగా లోకంలో కొందరు జనులు పుణ్యకార్యములు చేసినచో మరలా జన్మ కలుగును, కావున వానిని చెయ్యరాదు అని అమాయకులగు వారికి దుర్బోధలు చేస్తూ అట్టి పనుల నుండి వారిని విరమింపచేస్తూ ఉంటారు. అది చాలా ఘోరం. ఎలా అంటే అట్లు చేయుట భగవదాస్యమునకు విరుద్ధము. భగవానుడు గీతలో ఎన్నో చోట్ల పుణ్యకార్యములను, తపోదానాది కర్మలను ఎక్కువగా ప్రోత్సహిస్తూ వచ్చెను. ఈ శ్లోకమునందును వానిని తప్పక చేయవలననియే హెచ్చరించెను, వానిని వదలరాదనియూ శాసించెను. ఈ ప్రకారముగా సాక్షాత్ భగవానుడే పలుకుతూ ఉండగా ఇంకా మానవ మాతృల సత్యదూరమైన వాక్యములను ఎలా విశ్వసించి అధోగతి నొందవలెను? యజ్ఞతపోదానాది పుణ్యకార్యములను నిష్కామముగా ఆచరించినచో జనులకు చిత్తశుద్ధి కలుగును. చిత్తశుద్ధి వలన ఆత్మజ్ఞానము ఉదయించును. ఆత్మజ్ఞానముచే మోక్షము లభించగలదు. ఈ ప్రకారముగా ఆ యజ్ఞాది కర్మలు మోక్షహేతువులే అగుచున్నవి. కాబట్టి విజ్ఞులు వానిని ఎప్పుడునూ వదలరాదు. పావనాని అని చెప్పుటచే ఆ యజ్ఞాది కర్మలు పరమ పవిత్రములైనవి అని స్పష్టమవుచున్నది. అవి చెయ్యరానివి అయినచో, అపవిత్రములైనచో, దోషజనకములైనచో భగవానుడు వాటిని గురించి పావనాని అని ఇక్కడ చెప్పరు. మనీషిణాం, తెలివిగల వారికి, బుద్ధిమంతులకు అనగా ఫలమును కోరక చేయువారికి అని అర్థము. ఫలమును కోరి చేయువారు బుద్ధి వికాసము లేనివారు కావున వారు మనీషులు కారు. ఇచ్చట యజ్ఞమనగా జ్ఞానయజ్ఞమనియు ఇదివరలో 4వ అధ్యాయమున చెప్పబడిన స్వాధ్యాయాది చిత్తశుద్ధికరములకు వివిధ యజ్ఞములని భావము. మరొక శ్లోకముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.